హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మా పత్తి చేను చూడడానికి పోతున్నాం. ఎట్లుందో నేను మీకు చూపిస్తా. చూడండి మా చేను ఎంత పెద్దది ఉంటుందో. సరేనా? మా మామయ్య వాళ్ళ ఎద్దులు ఇక్కడ కట్టేసిర్రు. ఇంకా వాళ్ళకి ఇక్కడ షెడ్ కూడా ఉంది మా మామయ్య వాళ్ళ చేనులో. మంచిగా ఉంటుంది. మా చేనులో కూడా ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైందక్క డల్ అయిపోయినావు? అమ్మో, నేను నడవలేకపోతున్నా చెల్ల. ఎందుకు ఏమైంది? దూపైతుంది, ఇంకా మస్తు దూరం ఉన్నది, నా వల్ల అయితలేదు. ఇగో ఇక్కడ ఇది ఉంది, తాగుతావా మరి? అందులో నుండి వాటరే వస్తలేవు. అదేంది ఒక్కొక్క చుక్క వస్తుంది? ఒక్కొక్క చుక్క. ఇక్కడ కనిపించే బ్రిడ్జి మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు కట్టిర్రు. మాకు 7 years ఉండుంటాయి, నాకు ఇంకా గుర్తుంది. మా నాన్నమ్మ ఏం చేసేదంటే ఈ బ్రిడ్జికి వాటర్ పోయడానికి వచ్చేది. అంటే మనం కట్టినప్పుడు నీళ్ళు పోస్తారు కదా, ఆ నీళ్ళు పోయడానికి వచ్చేది. నాకు ఇంకా చాలా గుర్తుంది. ఇంకా మేము ఈ బ్రిడ్జ్ కాడికి కూడా వచ్చి ఆడుకునే వాళ్ళం, చేపలు పట్టడానికి వచ్చేవాళ్ళము. ఇంకట్లా చాలా గుర్తున్నాయి. అమ్మో, ఇక్కడైతే ఆనకట్ట కట్టుండేది వెళ్ళడానికి రావడానికి. ఇప్పుడైతే చూడండి. అమ్మో, నువ్వైతే మెల్లగరా, సరేనా? ఇంకా మేము ఇప్పుడు మాకు పోలాల అమావాస్య అనేది చాలా ప్రత్యేకంగా, అంటే మాకు మాత్రం మా నేతకని వాళ్ళకు పోలాల అమావాస్యనే పెద్ద పండగ కదా. ఇక్కడనే మేము ఇక్కడికే గురుగులు అంపడానికి వచ్చేవాళ్ళం. చిన్నప్పుడు కట్టలు కట్టేటోళ్ళం, ఆడుకునే వాళ్ళం, చెలెమలు తోడి నీళ్ళు తాగేవాళ్ళం అన్నీ. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. విలేజ్ కల్చర్ ఎంత బాగుంటుందో, కానీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఈ బ్రిడ్జిని చూసినాక నాకు చాలా గుర్తుకొస్తున్నాయి. ఇంకా ముందు ముందు వీడియోస్లో ఇంకా నేను చాలా మీతో షేర్ చేసుకుంటాను, నా హ్యాపీనెస్, ఇంకా నేను పడ్డ కష్టాలు అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కరెంటు లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ ట్రాన్స్ఫారం ఉంది. ఆ ట్రాన్స్ఫారం నుండి అక్కడ లాస్ట్ స్తంభం కనబడుతుంది కదా, అక్కడ లాస్ట్ స్తంభం కాడికి వెళ్ళాలి. అక్కడ ఉంటుంది మా చేను. అవి కూడా రీసెంట్గానే వేసారు, అందరు కలిసి వేయించుకున్నారు. అంటే బోరలు వేయించుకున్న వాళ్ళందరికీ అందరు కలిసి వేయించారు. చూడండి, మేము స్టార్ట్ అయ్యి 1/2 అవుతుంది. ఇంకా అయితే మేము మా చేనుకి రీచ్ అవ్వలేదు. చూడండి పత్తి, అది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ వరి. మీకు వామ్మో ఫ్రెండ్స్, మేము స్టార్ట్ అయ్యి దాదాపు 30 minutes 40 minutes అవుతుంది. మేము ఇంకా రీచ్ అవ్వలేము మా చేనుకి. ఇది మా అన్నయ్య వాళ్ళది వరి చేను. ఇక్కడ కూర్చొని కాసేపు చూద్దాం అనుకొని కూర్చున్నాను. ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి. ఆ చెట్టు దాటి ఇంకా చాలా ఆ మామిడి తోటకు దగ్గరికి వెళ్ళాలి. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ వరి చేను. చూడండి, నేనే అవును, ఇక చేను చూడక గెట్లు చూడక బాగా రోజులు అవుతుంది. ఇక మనం అప్పుడే వెళ్తా అనుకున్నా కానీ వెళ్ళలే. ప్రతి ఒక్క చేనులో మాత్రం ఇలాంటి ఒక చెట్టు ఉంటుంది. ఇది చెట్టును మాత్రం నెమలి చెట్టు, నెమలి నార చెట్టు అంటారు. మేము పత్తి తీయనికి వచ్చినప్పుడు కానీ, చేనులు దొబ్బిచ్చేటప్పుడు, ఎండాకాలంలో మేకలు గాయనికి వచ్చిన వాళ్ళందరూ ఇదే చెట్టు కింద కూర్చుంటారు. మేము కూడా వచ్చి ఇక్కడనే తింటాం, చెట్టు కింద అన్నం తింటాం మా చేనులో పత్తి కలవనికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఎండలు బాగుంటాయి, వర్షానికి కూడా మమ్మల్ని కాపాడుద్ది ఈ చెట్టు. ఇది మా చేను గెట్టు, ఇదే మా పత్తి. చేనుకైతే రీచ్ అయిపోయాం. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నా అని హ్యాపీగా ఉంది. బట్ కొన్ని చెట్లు ఇగో ఇట్లా మూడడం వల్ల ఇట్లా అయిపోయినాయి. అట్లా అవ్వకూడదు. ఇప్పుడు మళ్ళీ చెట్టుకి పై మందు కొట్టాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి, మా పత్తి నాకన్నా హైట్ పెరిగిపోయింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అక్కడ ఆ స్తంభం కానీ మా బోర్ ఉంటుంది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మా చేనులో నుండే దారి మళ్ళీ పక్క చేను వాళ్ళకు, అది చాలా ఇక్కడ పక్కన పోలంపల్లి అని ఉంటుంది, ఆ ఊరి వరకు ఉంటుంది ఈ దారి. ఫైనల్గా మాత్రం మా చేనుకు వచ్చాము. చూసాను, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
వీలుంటే నేను మా బోరు కూడా చూపించేదాన్ని, కాకపోతే చాలా చీకటిగా అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇట్లా చాలు దొక్కాలి, చాలు కూడా దొక్కాలి, తొవ్వ కూడా లేదు. అందులోకి పోతే ఇప్పుడు చాలా ఘోరంగా ఉడకపోస్తుంది. ఇంకా చెట్లు దాకి ఎంత మంచిగా అనిపించదు, అందుకని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా బ్లాగ్ ఎలా ఉందో చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.